ఒక చిన్న మాటలు 4 మాటలు చెప్పి ముగిస్తాను. హగ్గీ గ్రంథం లాస్ట్ టైం ఒకసారి దీని గురించి మనం ధ్యానించాం. మరి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునూలుండ చూచి సంతోషించు. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండట చూచి సంతోషించు. యెహోవా 7 నేత్రములు. దేవుని స్తోత్రం. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు చూచి సంతోషించు. గుండు నూలు అంటే మీకు చెప్పాను ఒకసారి, చాలాసార్లు వాడు కాదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడుతుంది. నీతి న్యాయం అని రాయబడుతుంది. 28వ అధ్యాయంలోని చూడండి. 8:17 చదవండి. నేను న్యాయమును కలనూలు గాను నీతి మట్టపు గుండు గాను పెట్టేదను. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు నీతి న్యాయములు చేత పట్టుకోండి. చేత గమనించండి. నీతి న్యాయములు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండకుండా చేతిలో పట్టుకోవడం దేవుని స్తోత్రం. దేవుడట మన యందు నీతి న్యాయములు చూస్తాడు. మన చేతిలో, మన హృదయంలో, మన మనసులో, మన బ్రతుకులో నీతి న్యాయములు ఉంటే ఆయన మన ప్రతి ఒక్కరు కూడా ఆ నీతిని బట్టి మన ప్రవర్తన, నీతిని బట్టి మన ఆలోచన, నీతిని బట్టి మన జీవితం, నీతిని బట్టి మన హృదయం, నీతిని బట్టి మన నడవడిక, నీతిని బట్టి మన సమస్తం చూస్తాడు. న్యాయమును బట్టి మన జీవితం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, భక్తుడిని యోబు న్యాయవర్తనుడు. క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని బట్టి లేఖనాలు చెప్తున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని వచ్చి మనము దైవ దృష్టికి యోగ్యమైన నీతి న్యాయములు కలిగి జీవించాలని, అది మన జీవితంలో మన చేతిలో చూపించమంటాడు. నీతి న్యాయములు జెరుబ్బాబెలు చేతిలో నీతి న్యాయములు చూచి అతడు సంతోషించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ చేతిలో నీతి ఉంటే ఆ నీతిని నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఆ నీతిని ఇతరులకు తెలియచేస్తావు. ఆ నీతిని ప్రభువు ఘనపరుస్తావు. ఆ నీతిని వ్యాప్తి చేస్తావు. ఆ నీతి ద్వారా నీ జీవితంలో బతుకుతావు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నీ చేతిలో న్యాయం ఉంటే న్యాయము తగినట్టు నువ్వు ప్రవర్తిస్తావు, న్యాయం తగినట్టు మాట్లాడుతావు, న్యాయం తగినట్టు మనం జీవిస్తాం. నేనైనా మీరైనా. బైబిల్ చెప్తుంది, ఒక్కసారి మన జీవితాన్ని, మన చేతులను మనం పరిగించుకొని, నా చేతిలో అనగా నా చేతిలో నీతి న్యాయం ఉన్నాయా? క్రైస్తవుడు. అలా దేవుడు ఆశించిన నీతిని, న్యాయాన్ని నేను కలిగి ఉన్నాను. అలా కలిగి ఉంటే నేను నా మౌనంగా ఉండలేను. నా జీవితం మౌనంగా ఉండదు. తప్పకుండా నీతిని కలిగిన వాడు నీ నీతిని గట్టిగా పట్టుకొని లేఖనాలు రాయబడింది. యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. అందుకే అతడు దేవుని చేత ఆశించబడ్డాడు. ఈరోజు దేవుని పాదల దగ్గర నీ చేతి నా చేతిలో ఏముంది, నీ హృదయంలో నా హృదయంలో ఏముంది అన్నది దేవుడు చూస్తాట. మన అందరినీ పరికిస్తూ ఉంటాడు. మీరు కూడా జాగ్రత్త పడదాం. ప్రభా, నా చేతిలో వాక్యాన్ని విరుద్ధమైనది ఏది వద్దు, వాక్యాన్ని వ్యతిరేకమైనది ఏది నా చేతిలో ఉండకూడదు. క్రైస్తవుడు, వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి ఏది కూడా గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒప్పుకోడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు కూడా ఈరోజు మన చెయ్యి ఏంటంటే, మన హృదయం ఏది సంపూర్ణంగా ఉంటే దాన్నే మనం అనుసరిస్తాం. కనుక మన హృదయం నిండా నీతి న్యాయాలు నింపుకొని ఉంటే మన చెయ్యి కూడా నీతి న్యాయాలనే పట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు కూడా తన చేతులు నీతి న్యాయములు పట్టుకుని మనని చూస్తాడు. క్రైస్తవుడు, నీతికి తగినట్టు మనం ఉన్నావా, న్యాయమునకు తగినట్టు మనం ఉన్నావా అన్నదే చూస్తాడు.
ఎందుకు? నీతి న్యాయములు యెహోవా సింహాసనానికి ఆధారం. దేవుని యొక్క వాక్యాన్ని మన కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల కూడా నీతి న్యాయాలు మాత్రమే మనము అనుసరించే జీవితం నాకు మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. కనుక నేను సొలొమోను నీతి న్యాయములు అనుసరించినంత కాలం కూడా దేవుడు తన జ్ఞానాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన జ్ఞానం ఇచ్చి ఆశ్రయించాడు. ఎప్పుడు నీతిని పక్కన పెట్టాడో, ఎప్పుడు న్యాయాన్ని పక్కన పెట్టాడో, దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని క్రియలకు పాల్పడ్డాడు, తన జీవితాన్ని, తన క్యారెక్టర్ని, తన రాజ్యాన్ని, దేవుడిచ్చిన మహిమను, ఆశీర్వాదాలని ఇవన్నీ సొలొమోను తన జీవితంలో కోల్పోయినంత పరిస్థితికి వెళ్ళిపోయాడు. నేనైనా మీరైనా తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుని దృష్టికి న్యాయమైంది, క్రైస్తవుడు దేవుని దృష్టికి నీతి. దేవుని మహిమ కలుగుగాక. లేఖనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది దేవుని దృష్టికి న్యాయం? యెహూతో ఏం చెప్పాడు? 2వ రాజులు 10:30 చదవండి. 2వ రాజులు 10:30. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చును, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ప్రైజ్ లార్డ్. బైబిల్ చెప్తుంది ఏంటి దేవుని దృష్టి న్యాయం చేశాడు యెహూ? దేవుడు ఏది చంపమన్నాడో, ఎవరిని చంపమన్నాడో దాన్ని చంపాడు. అది ఆయన దృష్టి న్యాయం. ప్రైజ్ లార్డ్. ఎవరిని చంపమని చెప్పాడో, నా సేవకులైన వారిని, ప్రవక్తలైన వారిని హతము చేసిన అహాబు సంతతిని నువ్వు హతం చేయి, నువ్వు చంపు. దేవునికి స్తోత్రం. చాలా లోతైనటువంటి ఆలోచనది. నువ్వు నా ప్రవక్తలైన వారిని, సేవకులైన వారిని చంపినటువంటి వ్యక్తుల్ని నువ్వు సమూలంగా నాశనం చేయి. చిన్న బిడ్డ వారిని ఎవరు కూడా కనికరించదు, నాశనం చేయి. యెహూ కరెక్ట్ గా దాన్ని వచ్చాడు. అదే అమాలేకీల్ని పూర్తిగా దైవవాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు వారు ఉన్నారు కనుక వారిని సమూలంగా చిన్న బిడ్డ సైతం నువ్వు ఖండించకుండా చంపేమని రాజైన సౌలుతో చెప్తే, రాజైన సౌలు కూడా దైవ దృష్టి వ్యతిరేకమైన చేశాడు తప్ప దేవునికి అనుకూలమైన చేయలేదు, దైవ దృష్టికి న్యాయం చేయలేదు. కనుక దేవుడు సౌలుని మీద బాధపడి అతడికి రాజ్యం ఇచ్చిన పశ్చాత్తపడి అతని జీవితం నుండి, అతని చేతి నుండి దేవుని రాజ్యాన్ని తీశాడు. ఎందుకు? అతడు దైవ దృష్టికి న్యాయమైన దాన్ని ప్రవర్తించలేదు. ఏది చెప్పన్నాడో, ఎవరిని చంపన్నాడో దాన్ని చంపలేదు. అది బతికించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చెప్తాడు, దేన్ని మీరు చంపాలో చంపేయాలి, దేన్ని బతికించాలో బతికించాలి. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కూడా చెప్తాడు. మీరు అలా కాకపోతే దేవుని దృష్టికి అన్యాయం చేసిన అవుతాం, న్యాయం చేసిన వాళ్ళం. ఏది బతికించాలో అది బతికించాలి, చావలసిన వాడిని చంపాలి, బతకవలసిన వాడిని దైవిక బతికించాలి. నీలో ప్రేమ బతికించు, పరిశుద్ధ బతికించు, యథార్థ, నమ్మకత్వం, నీతి, ప్రవిక వాక్యానుసార దైవిక విధేయత, ఇవన్నీ దైవిక వాక్యాసమని బతికించు. ఏది దైవవాక్యాన్ని వ్యతిరేక పనిచేస్తున్నావు వాటిని చంపే. నువ్వు చంపవలసిన వాడు చంపకుండా, బతికించవలసిన వాడు బతికించకుండా ఉంటే దేవుని దృష్టిలో అన్యాయం చేసిన వ్యక్తి అవుతారు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని వారసులు కారని 1 కొరింథీ 6:9 రాయబడింది. దేవుడు ఏది చంపమన్నాడో దాన్ని చంపగలిగిన దైవికమైన విధేయత మన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. కనుక నేను మీరు కూడా నేర్చుకున్నాం. ధనాపేక్షణ విగ్రహాన్ని చంపేమన్నాడు బైబిల్ గ్రంథంలో. భూమి మీద ఉన్న అవయవం అది, అవి అవయవాలవి. కనుక కొలసి 3:5 రాస్తాడు. కనుక ఏది చంపాలో దాన్ని చంపాలి, ఏది బతికించాలో దాన్ని బతికించాలి. అప్పుడు దేవుడు మన యందు సంతోషించబడిగా ఉంటాడు. నీతి న్యాయములు
ఆయన చూసేట జెరుబ్బాబెలు చేతులు. దేవుని స్తోత్రం. ప్రభు చూస్తున్నాడు. నా చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. ఎవరెవరి చేతిలో మన చేతిలో ఏముంది? మన చేయి చుట్టానికి ఖాళీగా ఉండొచ్చు, కానీ మన చేతుల లోపల ఏముంది? నీ చేతిలో రక్తాన్ని పైకి కనపడదు, నీ చేతిలో లోపల ఉన్న నరాలు కనిపించవు, నీ చేతిలో లోపల కండరాలు కనిపించవు, కానీ కనిపించకుండా కార్యం చేస్తున్నాయి, పరమిస్తున్నాయి, నీ చేతికి పరమిస్తున్నాయి. నువ్వు చేతులైనా పట్టుకున్నా ఉంటా, నీ లోపల కండరాలు, ఎముకలు, నీ తల రక్తం కరెక్ట్ గా పనిచేస్తుంది లోపల. అలాగే నీ కనిపించకుండా లోపల ఉన్నవే చాలా బలంగా పనిచేస్తుంది చేతిలో. బైబిల్ చెప్తుంది, జెరుబ్బాబెలు చేతిలో నీతి న్యాయాలు చూశాడు దేవుడు. మన చేతిలో కూడా, మన హృదయంలో కూడా, మన మనసులో కూడా, మన బ్రతుకులు కూడా, మన అంతరంగంలో కూడా, మన కుటుంబంలో కూడా, మన భర్త భార్య బిడ్డలో కూడా దేవుడు చూడవలసిన సంగతులు చూడడానికి ఇష్టపడుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం లభించిన ఎడలా నా హృదయం కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. 23-16 సామెత 23:16 భాష. ఇప్పుడు చదివింది అదేనా? అదే భాష. 23:15-16 నా కుమారుడా, నీ హృదయంలో జ్ఞానం లభించిన ఎడలా నా హృదయం కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. నీ హృదయంలో జ్ఞానము కలిగి ఉంటే, దేవుడు లోపల నీ హృదయంలో జ్ఞానం ఉండాలి, మన చేతిలో నీతి న్యాయాలు ఉండాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చేతపుచ్చుకొని సార్ జాగ్రత్తగా అర్థం చేస్తుంది. మన చేతిలో నీతి న్యాయం ఉండాలి, మన హృదయంలో దేవుని వాక్యానుసార దైవ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం మనకు లభించిన ఆయన హృదయ అంతరంద్రియాలు సంతోషిస్తాడ. ఈ ప్రపంచంలో ఏది చూసేనా ఏదో గొప్ప సంతోషించాడు. నేర్చుకుందాం మరోసారి తండ్రి పాదాల దగ్గర, ప్రభా నా హృదయం అంతా నీ జ్ఞానంతో నింపు. ఎందుకంటే యెహోవాను గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైంది అంటాడు హోషేయ 6:6. కనుక దైవ జ్ఞానంతో నింపుకుందాం. ఆ దైవ జ్ఞానం మనం కాపాడుతుంది, ఆ దైవ జ్ఞానం మనం హెచ్చిస్తుంది, ఆ దైవ జ్ఞానం మన ప్రకాశం మన మన మీద పెడుతుంది, ఆ దైవ జ్ఞానం మన జీవితాన్ని గొప్ప ప్రజల మధ్య, అనేక జనం మధ్య నేను ఆశ్రయించేది, బహుమానంగా బహుమతి తెచ్చిపెట్టేది దైవ జ్ఞానం. లోక జ్ఞానం ఎంత కలిగి ఉన్నా అది శూన్యం, అది కేవలం కడుపు మట్టుకి తప్ప దేవుని రాజ్యానికి మనం నేర్పించలేదు. అధిక విద్యాభ్యాసము వ్యర్థమంటాడు పౌలు గారు, ఆయస్కరము దుఃఖమే అంటాడు ప్రసంగంలో. కనుక దేవుని ప్రజలకి లోపలే ఉండాలి, పైనే ఉండాలి, చేతులే ఉండాలి. ప్రతి ఒక్కటి ఆయనే సూచిస్తున్నాడు. నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా అంతరంద్రియాలు కూడా సంతోషిస్తాయి. నువ్వు యథార్థమైన మాట పలుకుట విని నా హృదయ అంతరంగం సంతోషిస్తుంది. నువ్వు ఎక్కడో ఏదో ఏం చేసి మాట్లాడడం కాదు, దేవుని వాక్యానుసారంగా మీరు కూడా మనం యథార్థతను మాట్లాడగలిగిన వ్యక్తిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. యథార్థమైన మాటలు మన నోటి నుండి రావాలంట. మీరు కూడా మన హృదయ అంతరంద్రియాలు దేవుడు ఆయన సంతోషిస్తాట. మనకు అలాంటి జ్ఞానం లభించడం చూసి దేవునికి స్తోత్రం. కనుక సొలొమోన్ని అద్భుతంగా నిలబెట్టిన దైవ జ్ఞానమే కదండి. ఉన్నతమైన ప్రపంచంలో అనేక దేశాలకు ఆ జ్ఞానం వ్యాపించింది. ఇంకొక విషయం చెప్పాలంటే, అసలు జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. మొదటి కొంది 1:24 ప్రకారం యూదులకేమి క్రీస్తు విలువ వరకు దేవుని శక్తి. అంటే క్రీస్తు ఎవరు హృదయంలో ఉంటాడో దేవుడు చాలా సంతోషం. తన కుమారుడు ఎవరి యందు ఉంటాడో
ఎవరి హృదయంలో ఉంటాడో, ఎవరి హృదయంలో మహిమ పొందుకున్న స్థానంలో ఉంటాడో దేవునికి చాలా సంతోషం. క్రీస్తు మన హృదయంలో ఉంటే, ఆయన జ్ఞానం మనలో ఉంటే దేవునికి చాలా ఇష్టం. క్రైస్తవుడు బైబిల్ చెప్తుంది, బ్రతికినంత కాలం ఆయన ఏది ఇష్టపడాలో కోరుకున్నాడో, ఎలాగా ఆయన మన యందు సంతోషం దాన్ని బట్టి చేయడం మనకు అవసరం. ఆయన బాధ పెట్టి, ఆయన అవమానపరిచి, ఆయన దుఃఖపరిచి మనం సంతోషంగా ఉండలేం. ఆయన మన యందు ఇది ఉండాలని కోరుకుంటున్నాడు. అది కానీ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయమునకు జ్ఞానము లభించింది. నువ్వు క్రీస్తుని చేర్చుకొని క్రీస్తు యొక్క సద్భక్తితో, క్రీస్తు యొక్క వాక్యంలో నువ్వు జీవించగలిగితే నా హృదయం కూడా నీ పట్ల సంతోషిస్తుంది. ఎందుకు? సరైన వ్యక్తిని, సృష్టికర్తని, లోక రక్షకుడిని, సరైన వ్యక్తిని, నిన్ను నడిపించేవాడిని, ప్రేమించేవాడిని, నీ కొరకు ప్రాణం పెట్టేవాడిని నువ్వు లోపల చేర్చుకున్నావు కనుక నా హృదయం కూడా సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని బైబిల్ గ్రంథం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు ఆ, తన సౌరభ్యం బట్టి అతిశయింపకూడదు. ఆ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయింపనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిని ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీతి న్యాయములు జరిగించి యెహోవాను నేనేని నన్ను బట్టి హర్షించువాడు. మన డబ్బును బట్టి, మన బంగారాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన వ్యాపారాన్ని బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి, మనకున్న జన బలగం బట్టి, ఎవరెవరిని బట్టో దేని బట్టో హర్షయిస్తే హాస్యం దేవునికి విరుద్ధమని. ఆలోచించండి. మా చిన్నాన్న గారు ఫ్లైట్ ఆపరేషన్స్ ఆఫీసర్, చెన్నైలో పెద్ద ఆఫీసర్. రూపాయి మాకు ఎప్పుడు ఇవ్వడు. పైగా నేను వెళ్తే విసుక్కున్నాడు. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న చివరిపల్లిలో అల్లరి కుర్రాలతో తిరిగి పాడైపోతుందని చెప్పి వీడిని చెన్నై పంపించేస్తే, చెన్నైలో వీడు వాళ్ళ చిన్నాన్న దగ్గర భయభక్తుల దగ్గర ఉంటాడు, భయం కలిగి ఉంటాడని నన్ను చెన్నై పంపించాను. ఎక్కడ తీసి చెన్నై చిన్నాన్న ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చి మీరు చెప్పారు అక్కడ ఉండు. అక్కడ చూసి నన్ను వీడిని మనం చూడాలా అన్నట్టు విసుక్కున్నాడు. మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం ఎంత మంది మనకి బంధువులు, మిత్రులు, స్నేహితులు గొప్ప గొప్ప వాళ్ళు వారిని బట్టి మనం ఏదో గొప్పగా ఆలోచించినా వాళ్ళ వల్ల మనకు కలిగింది ఏమి ఉండదు. బైబిల్ చెప్తుంది, మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా నీతి న్యాయములు జరిగించి యెహోవా నేను నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి. పౌలు పరిశీలనగా తెలుసుకున్నాడు కానీ కొత్త నిబంధనలో నేను ఆయనకి అప్పగించిన దాన్ని కడ వరకు కాబట్టి రూఢిగా నమ్ముకొనిచున్నాను అని 2 తిమోతి అధ్యాయం 12వ వచనం చెప్తాడు. రూఢిగా నమ్ముకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. అంత ఖచ్చితమైనటువంటిది ఉంది. భక్తుడైనటువంటి యోబు అంటాడు, నేను నా కళ్ళారనే నన్ను చూస్తాను, నా శరము చెక్కి శల్యమైపోయాను, నా కళ్ళారంతో నేను చూస్తాను. అంత రూఢిగా అంటే అంత కష్టంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆ దైవిక విశ్వాసం ఆయన ఉంది. ఈరోజు దైవ ప్రజలు మన ప్రభు గురించి మనం ధైర్యంగా చెప్పగల దైవిక విశ్వాసం నాకు మీరు కూడా కలిగి ఉండి తీరాలి. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభు మన ఎంత బంగారం వేసుకున్నామని, ఎంత వెండి ఉందని, ఎంత డబ్బు ఉందని, ఎంత ఆస్తిని, ఎంత చదువుకున్నామని, ఎంత టాలెంట్ ఉందని, ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నామని, లేక ఎంత ఇది చూడడం. ఆయన బైబిల్ గ్రంథంలో ఉంది, భూమి మీద మనిషి కుమారుట విశ్వాసాన్ని కనుగొన్న అని రాయబడింది. ఆయన చూసినప్పుడు ఆయనలో మనలో ఆయన ఉన్నాళ్ళే చూస్తాడు. విశ్వాసం అన్నది మనలో ఉందలే చూస్తాడు.
అది లేఖనంలో రాయబడిన మాట, నా సొంతం కాదు, నేను చెప్పలేదు. లూకా సువార్తలో రాయబడిన మాట. మనిషి కుమారుడు భూమి మీదకి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మనుషులు విశ్వాసమును కనుగొన్న లూకా సువార్తలోని నేను చదివాను దాన్ని. పద్దెనిమిదో అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆ, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూచున్నాడని మీకు ఉమ్, చెప్పుచున్నాను. ఉమ్, అయినను మనిషి ఉమ్. కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? Praise the Lord. భూమి మీద విశ్వాసము కనుగొన చేత నీతి న్యాయములు దేవునికి వాక్యం ముడిచితే ఆయన మన చేతిలో, మన హృదయంలో, మన మనసులో ఏది ఉండాలని కోరుకుంటున్నాడు అదే ఉంచుకుందాం. అప్పుడు ఆయన మన యందు తృప్తి పడతాడు, సంతోషిస్తాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోట. దానియేలు పరిశీలనగా చూశాడు. ఏలియా పరిశీలనగా తెలుసుకున్నాడు. ఎలీషా తన దేవుని గుణమేంటి తనకు తెలుసు. అబ్రాహాము తన దేవుడిని తను బాగా ఎరిగాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రూఢిగా ఆయన విశ్వాసం ఉంచిన వారి సంఖ్యలో చాలా మంది ప్రభు వారి యందు ఆనందించినట్లు లేఖనాలు చెప్తున్నాయి. కనుక నేనైనా మీరైనా ప్రభా నీవు మా యందు సంతోషించగలిగిన స్థాయిలో మా జీవితాన్ని కట్టండి అని ప్రార్థించబద్దులుగా నేను మీరు ఉంటా. దేవునికి స్తోత్రం. నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి ఆయన్ని పరిశీలించారు. దేవుడు దేవుడిని పరీక్ష మనమెంతటి వారు, బట్ పరిశీలనగా తెలుసుకోవచ్చు. ఏంటో ఆయన ఎలా ఉంటాడు, ఏంటో ఏ విధంగా ప్రార్థన చేస్తే సంతోషిస్తాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు, ఎలా ప్రవర్తిస్తే మన ప్రవర్తన ఎందు ఆనందిస్తాడు. ప్రతి ఒక్కటి పరిశీలనగా తెలుసుకొని దాన్ని బట్టి జీవించే విధానం చాలా అద్భుతం. నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి నేను వాని యందు ఆనందించను. కనుక పరిశీలనగా తెలుసుకునే విధానం మన దగ్గర ఉందా లేదా, ఏంటి పరిస్థితి, ఏం చేస్తే ప్రభు మన యందు ఆనందపడతాడు, ఎలా ఉంటే మన యందు ఆనందపడతాడు, ఎలా ప్రవర్తిస్తే మన యందు ఆనందపడతాడు, ఇవన్నీ పరిశీలనగా తెలుసుకోవాలి. ఎంతసేపు మనం ఏదో అడిగేస్తున్నాం మన వీళ్ళని బట్టి, మనకు అవకాశం బట్టి, మన అవసరాలను బట్టి అడిగేస్తున్నాం. బట్ ఆయన్ని పరిశీలనగా తెలుసు ఎంతమంది? అబ్రహాం ఆనాడు ఆదికాండం భక్తులు, బైబిల్ ప్రకటన నుంచి వారు ప్రకటన వరకు ఆయన అనేక మంది భక్తులు వాళ్ళు ఆయన్ని పరిశీలనగా చూశారు. నువ్వు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చాడు అంతే. ఆయన పరిశీలించాడు అబ్రహాం. ఆ తర్వాతనే ఈ మాట చెప్పగలిగాడు. మనకు అది లేదు. ఆయన అంత పరిశీలించే శక్తి మన దగ్గర లేదు. ఏం చేస్తే మన యందు ఆనందపడతాడు. 4వ సంగతిని చూద్దాం. 147వ కీర్తన 10-11 వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, ఆ, నరుల కాలి సత్వ యందు ఆయన ఆనందించడు. ఆ, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించు వాడే ఉన్నాడు. praise God. హల్లెలూయా. తన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎందుకు సంతోషిస్తాడు. తన కృప కొరకు పౌలు గారికి చెప్పాడు, నా కృప నీకు చాలు అంతే. దాని గురించి మనిషి వేరే ఆలోచించండి, ముళ్ళు గురించి నువ్వు ఆలోచించు. నా కృప నీకు చాలు, వాటన్నిటిని అధిగమించే శక్తి నీకు కృపిస్తుంది.
దాన్ని బట్టి నువ్వు ఉండు. పౌలు అలాగనే దేవుని వాక్యాన్ని విధేయత చూపించాడు. కనుక నేను మీరు కూడా దేవుని కృప చిన్న సంగతి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఆనందించబడి దేవునికి స్తోత్రం. కృప కొరకు కనిపెట్టుకునేది మరొక విషయం చెప్పారు. ఎంతమందికి మీకు తెలుసు? మీకు చాలా సంగతులు చెప్పాను. ఒక మాట చెప్పండి, మీకు తెలిసిన వాడు, మీకు జ్ఞాపకం ఉందని సంతోషిస్తాను. ఆయన రాకస్థానంలో కృప కొరకు దేవుడు తెచ్చిన 3 సంగతులు చెప్పాను. జీతము, బహుమానము, కృప. కృప, ఆ కృపే మన ఆయన సింహాసనం పక్కన కూర్చుని పెట్టి ఉన్నతమైన అధికారంతో ఉంటుంది. అంతవరకు మనం పొందిన రక్షణ కొరకు, స్వస్థ కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు రకరకాల కృపలు మనం పొందుతూ వస్తున్నాం. కృప వెంబడి మనం కృపను పొందుకుంటూ వస్తున్నాం. కానీ అప్పుడు ఆయన తేబోతున్న కృప ఏంటంటే ఆయన సింహాసనం మీద వాడిని కుడి పార్శ్వాన యేసు ప్రభావం పక్కన కూర్చొని పెట్టి దాన్ని తీసుకొస్తాడు. ఆ కృప వెరీ పవర్ఫుల్. కనుక బైబిల్ గ్రంథం దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి నుంచి ఆయన సంతోషిస్తాడ. లూకాసు వార్త మనందరికీ తెలిసిన నిర్వచనం 15:7. మీరు ఏం చూడకుండా చెప్పేశారు. లూకా 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. బైబిల్ గ్రంథంలో మారు మనసు పొందే వ్యక్తి అంటే దేవుడికి ఇష్టం, సంతోషం. హల్లెలూయా. మీరు అందరూ నేర్చుకున్నారు, తప్పులు చేస్తారు, కానీ అందుకు తగిన పశ్చాత్తాపం, దాన్ని విడిచిపెట్టడం, అదే కంటిన్యూ అవుతుంది. అది మనకున్న వీక్నెస్. తప్పులు చేస్తుంటాం, బట్ దాన్ని విడిచిపెట్టాలి, పాతి పెట్టాలి. దైవికంగా తప్పు చేయకుండా బతకడం నేర్చుకోండి. అలా మన జీవితాన్ని ప్రతి తప్పును, వాక్యాన్ని, ప్రతిని విడిచిపెట్టి వాక్యస్థాన విధేయతలో, విశ్వాసంలో మనం సంపూర్ణం కావాలి. దేవుడు కోరుకుంటారు. దేవుని స్తోత్రం. పశ్చాత్తపడి మారు మనసు పొందడం అంటే దేవుడికి ఇష్టం. అది దేవుడు సంతోషించే కార్యక్రమాలు అది ఒకటి. దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా బైబిల్ అందరూ, పౌలు గారు కూడా అదే చెప్పాడు. మీరు దుఃఖపడితే సంతోషం లేదు, మీరు మారు మనసు పొంది దుఃఖపడ్డారు. దైవ చిత్తంతో దుఃఖం మీకు వచ్చింది, అందుకు నేను సంతోషిస్తాను అని పౌలు గారు చెప్తారు. కొరింథీ అందరూ నేను కూడా, మీరు కూడా నేర్చుకుందాం. మనలో ఎంత దైవాక్యానుసార రిపెంటెన్స్ ఉందో దాన్ని బట్టే దేవుడు మనం ఎంత సంతోషిస్తాం. ఆ పశ్చాత్తాపం మన జీవితాన్ని చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. బైబిల్ చెప్తుంది, మామూలు పరిస్థితి ఏదో చూచి సంతోషించేవాడు కాదు. బైబిల్ గ్రంథాన్ని మత్తయి సువార్త 3:17 ఉంది. ఇది కూడా మీకు నేను చాలాసార్లు చెప్పాను. మత్తయి 3:17. యేసుక్రీస్తు మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ప్రభువారు ప్రియ కుమారుడుగా దీవించబడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో కొలస్సీ గ్రంథం 3:1 చెప్తాడు, మీరు ప్రియులైన వారికి తగినట్టు. సరే. ఎఫెసీ గ్రంథం 5:1 చెప్తాడు, మీరు ప్రియులైన పిల్లవారికి తగినట్టుగా. మీరు అందరిలా కాకూడదు, మీరు ప్రియులైన పిల్లలు కావాలి. అప్పుడు దేవుడు లేక ప్రభువారు మన యందు ఆనందించే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మన జీవితంలో ఆయన సంతృప్తి ఉంది. ఏది నోవ కట్టిన వాడని చూశాడు, దేవుడు సంతృప్తి పడ్డాడు. ఆయన విధేయత నచ్చింది, కరెక్ట్ గా అనుకున్న
ఏ కొలతలు చెప్పాడో కొలతలు కరెక్ట్ గా వాడ కనిపిస్తుంది. ఈ తరం వాళ్ళు నీవే నాకు నీతిమంతులు కనిపించావు కనుక నీ కుటుంబం కూడా, నీ ఇంటి వారిని కూడా దానిలో చేర్చాడు. చెప్పింది మొదట ఆయనకి, కానీ తన ఇంటి వారు దీవించబడ్డారు. ఈయన చూపించిన అంటే సంఘములో గాని, సమాజంలో గాని ఒక బ్రదర్ లేక ఒక సిస్టర్ ఆమె చూపించలేక అతను చూపించిన దైవిక నీతిని బట్టి, విధేయతను బట్టి తన ఇంటి వారిని దేవుడు ఆస్తున్న స్పష్టత ఇప్పుడు మనకి ఈ వాక్యం ద్వారా మనకి తప్పకుండా కలుగు. అంటే నీ ఇల్లు నీ మీద ఆధారపడి, నీ కుటుంబం నీ మీద ఆధారపడుతుంది. ప్రతి భార్య భర్తలు నేర్చుకోవాల్సింది. భర్త ఎంత దైవిక దేవునికి అనుకూలంగా విధేయత చూపుతాడో దాని తలగా అద్భుతమైన దీవెన తన భార్య బిడ్డలు కూడా అనుభవించే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. భార్య ఎంత దేవునికి లోబడి దైవ వాక్యాలను జీవిస్తుందో విధేయత కలిగి ఆయన ఆ ప్రభావం తన పిల్లల మీద భర్త మీద ఉంచి తన పిల్లలు భర్త కూడా గవనియందు ఆశ్రయించబడినటువంటి అద్భుతం చూస్తారు. దేవుడు ఆ దైవికమైనటువంటి కనెక్షన్ ని, అందుకే లేఖనాల్లో అన్నిటికంటే దేవునికి వాక్యాలు చెప్తాడు. దీని కుటుంబ జీవితాన్ని ఒక మర్మంగా చెప్పాడు. భార్య భర్తల దైవిక జీవితాన్ని ఒక మర్మం చెప్పాడు. పౌలు గారు రాస్తూ చెప్తాడు, ఇది మర్మం, ఇది మిస్టరీ ఆఫ్ గాడ్. కనుక మీరైనా దేవుడు దేన్ని చూచి మన యందు సంతోషిస్తాడో నేర్చుకుంటాం. ప్రభా లేఖనానుసారంగా మీరు కూడా ఆ దీనత్వాన్ని చూశాడు, ఆ దీనత్వాన్ని చూశాడు. ఈయనెక్కడ, యోహాన్ ఎక్కడ? నీతి యావత్తు ఇలా జరగాలి. అందుకనే ఆయన మనుషుల దగ్గర బాప్తిస్మం పొందాడు. దేవుని దానిలో యోహాను గర్వించక్కర్లేదు. ఇతను బాగా దేవుని అయిపోతున్న పరిస్థితి లేదు. ప్రపంచానికి నేర్పిస్తున్నాడు నీతి యావత్తు ప్రపంచంలో జరగాలి. దేవుని స్తోత్రం. ఆయన దీనత్వాన్ని, ఆయన చూపించే ప్రతి స్థితిని, విధేయతను ఇవన్నీ చూపించాడు, చూశాడు. నేను ఆనందిస్తాను. ఈయన నా ప్రియకుమారుడు. కనుక దైవ సంఘము ప్రియకుమారుడుగా, ప్రియకుమార్తెగా, ప్రియమైన సేవకుడిగా, ప్రియమైనటువంటి జీవితం లేకుండా ప్రియురాలు స్థానం పడలేదు. నేర్చుకో. నువ్వు ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తెకు ఉండాలి, ప్రియమైన సేవకుడు సేవకురాలుగా ఉండాలి. అప్పుడు ప్రియురాలు స్థానంకి వెళ్తావు. అదే భార్య. తన భార్య తను తాను సిద్ధపరుచుకుందని ప్రకటన 19 రాయబడింది 7వ వచనం. అంత స్థానానికి వెళ్ళాలంటే ముందు భూమి మీదే నువ్వు దేవునికి ప్రియుడిగా, ప్రియురాలుగా పనిచేయడం నేర్చుకోవాలి, జీవితం జీవించడం నేర్చుకోవాలండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన చెవులు నిలబడితే ఒగ్గుతాయట. అందుకే మీరు కూడా యథార్థంగా ఉందామండి. యథార్థమైన జీవితం దేవుడికి కావాలి. చూస్తున్నాడు మన. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, కుటుంబంలో ఉన్నావు, సంఘంలో ఎలా ఉన్నావు, ఎక్కడ ఎలా ఉంటున్నావు, ఎలాంటి యథార్థతను మన జీవితంలో కనిపిస్తున్నావు దేవుడు చూస్తాడు. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతాడు, ఎంత యథార్థంగా మాట్లాడుతావు చూస్తాడు. నీ భర్త భార్యతో మాట్లాడుతూ ఎంత యథార్థంగా మాట్లాడుతున్నావు, నీ పిల్లలతో మాట్లాడుతుంది కదా, నువ్వు ఎలా తండ్రితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా యథార్థంగా మాట్లాడుతున్నావు. దేవుని వాక్య ప్రకారం దేవుని సంఘంలో దేవుని సేవకులతో మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది. నీ యథార్థను చూసి, నీ యథార్థత దావీదు చెప్పాడు, నా యథార్థ నన్ను నిర్దోషతో నన్ను సంరక్షిస్తున్నాను. నువ్వు యథార్థమైన ప్రార్థన చూసి ఆయన సంతోషిస్తాడు. దేవుడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులు తోసివేడు, దుష్టుని నిలబెట్టాడు.
కనుక యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. అలాగే నేను మీరు కూడా మన జీవితం అంతా దైవ దృష్టి యోగ్యమైన యథార్థతను కొనసాగించే వారిగా ఉంటాం. ఇది ప్రపంచంలో ఎవరో ఇది ఉంచి అనవసర విషయం మనకు వద్దు. అలా సేవకులు చేసి వాళ్ళ బ్రదర్స్ మనకొద్దు. తీర్పు తీర్చినంత స్థితి మన దగ్గర లేదు. నేను మీరు కూడా దేవుని దృష్టి యథార్థం ఉన్నాలో చూసుకోవడం, మన వంతు మనం చూసుకోవడం. నేను దేవుని దృష్టి నా మాటలు యథార్థం ఉన్నాయా, నా క్రియలు యథార్థం ఉన్నాయా, నేను జీవించే జీవిత విధానం లేక ప్రవర్తన యథార్థం ఉందా? అలాంటి యథార్థ నా దగ్గర. అందుకే యథార్థవంతులకు మేలు దాచించుతాడు. యథార్థవంతుల ప్రార్థన కావాలి. యథార్థవంతుల ప్రార్థనని ఆయన సంతోషిస్తాడు. ఆయన చాలా ఆనందం. దేన్ని చూచి దేవుడు మన యందు సంతోషిస్తాడు. కొన్ని క్లుప్త మాటలు నేర్చుకుంటాం. ప్రభా, నేను ఏది చూసి నీవు నా యందు సంతోషిస్తావు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పండి. ఆ రీతిలో వండగలని జీవితం నాకు దయచేయండి. నేనైనా మీరైనా మనకు ఆప్షన్ వద్దు. మనం వేరే ఆలోచించడం లేదు. ఏది చూసి దేవుడు నా యందు మీ యందు ఆనందిస్తాడు. ఇప్పుడు లేఖనాల ద్వారా మనకు చెప్పండి. అదే చెప్తాం. సరైన పశ్చాత్తాపం. తప్పు చేయడం అందరూ చేస్తాం. సరైన పశ్చాత్తాపం, దాన్ని చూస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టే దైవ దృష్టి యోగ్యమైన పశ్చాత్తాపం చూసి సంతోషిస్తాడు. నేను మీరు కూడా అదే నేర్చుకుంటాం. మనం ప్రార్థన, మన అంతరంగంలో జ్ఞానం, మన చేతిలో నీతి న్యాయాలు, ఇవన్నీ దేవుడు చూస్తాడు. ప్రభా, నాకు అలాంటి ఏది చూసి నీవు నా యందు సంతోషిస్తున్నావు, అది నేను కలిగి ఉండే జీవితం ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించుగా. ఆమేన్. దయచేసి మీలో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు నా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలు పొందాలనైనా. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా కాపరి, మా ప్రభు, మా రాజు అనే యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తాం తండ్రి. అయా, గతిన సమయంతో మమ్మల్ని కాచి కాపాడే సజీవ లెక్కల నుంచి మరొక రోజు భూమి మీద జీవించడానికి మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి, కనుకని బట్టి, కుప్పని బట్టి ఉన్నారు. కొంతకాల సమయం ప్రభానైనా మా కుటుంబ సంఘం విజ్ఞాపన ప్రార్థన ఆలకించి మీరు ఆమె అందుకున్నారు. చిత్తానుసారం ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేశారు, అందుబట్టి ఉన్నారు ప్రభా. ఆరాధన మహిమ పొందినారు లేఖనం ద్వారా తండ్రినైనా. మరి ప్రభా, యెహోవా యొక్క నేత్రముల ప్రభావం లోకము 7 నేత్ర లోకం సంచారం చేయుచునైనా జెరుబ్బాలు జరిగించుతున్నప్పుడు నీతి న్యాయాన్ని బట్టి సంతోషించున్నారని చెప్పేసి ప్రభావ లేఖనం పేర్కొన్నారు ప్రభావ. అవును ప్రభా, జెరుబ్బాబెలు నీతి న్యాయం కలిగినైనా ఉంటుండగా ప్రభా, మీ నేత్రములతో మీరు సంతోషించినారు ప్రభా. ఆ రీతిగా ప్రభా మేము కూడా తండ్రి జెరుబ్బాబెలు తండ్రి నీతి న్యాయం కలిగి ఉండే స్థితి మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా హృదయంలో తండ్రి నేను నీతి ఉండాలి తండ్రి, నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి ప్రభా. అటువంటి దైవ జ్ఞానం దైవనీతి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా తండ్రి మా మాటలు యథార్థంగా ఉండాలి ప్రభా నాయన. అయ్యా, ఎటువంటినైనా మీకు అంగీకారమైనటువంటి మాటలు కానీ ప్రభా, లోక సంబంధ మాటలు మాట్లాడకుండా యథార్థమైన మాటలు, సత్యం మాటలు తండ్రి నైనా మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు అయ్యా మీ ఉండాలి. ఆ రీతిగా మేము తండ్రి మా మాటలు యథార్థంగా పలకడానికి మీకు కృపమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మిమ్మల్ని పరిశీలనగా చూడాలి ప్రభా నాయన. అయ్యా, ప్రతిదీ మీరే ఒక మహా జ్ఞానం కాబట్టి, జ్ఞానానికి మూలం మీరే కాబట్టి మీ మందులు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా. భయభక్తులు కలిగి మిమ్మల్ని పరిశీలించాలి ప్రభా ప్రతి విషయంలో ప్రభా. ఆ రీతిగా తండ్రి మా హృదయం, ఆత్మ, మనసు సమస్తం కూడా తండ్రి మేము వైపు చూసే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నైనా పరిశుద్ధాత్మ విశ్వాసం తండ్రి వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. శిష్యులు తండ్రి నైనా మిమ్మల్ని అడిగి ఉన్నారు ప్రభా, మా విశ్వాసం వృద్ధి చేయమని ప్రార్థన చేసి మేము అడిగి ఉన్నారు శిష్యులు. ఆ రీతిగా తండ్రి విశ్వాసంలో తండ్రి నేను వృద్ధి చెందులాగినమా అయ్యా మమ్మల్ని తండ్రి మమ్మల్ని సాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
అయ్యా మమ్మల్ని పరిపాలించండి ప్రభా పరిశుద్ధుని తండ్రి. అయ్యా ఇదిగో నాయన మీ యందు భయభక్తులు కలిగి తండ్రి కృపగా ఎదురు చూసి వారి ఎడలైనా సంతోషించి ఆనందించు అన్నారు ప్రభా. మేము కూడా ప్రభా కృపగా అయ్యా మేము అయ్యా ఎదురు చూస్తూ ప్రభానైనా మీ యందు భయభక్తులు కలిగి ఉండే స్థితి మాకు దయచేయని ప్రార్థన చేస్తాను. అదే మా ప్రార్థన యథార్థత ఉండాలి తండ్రి నైనా. అయ్యా నైనా సత్యం ఉండాలి ప్రభానైనా. మా హృదయం ఆత్మ నైనా మనసు సమస్తం కూడా యథార్థంగా ప్రార్థించేటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభా. లోక సంబంధమైన ఆలోచన పెట్టుకుని ప్రభా మా హృదయం ప్రభా మేము ప్రార్థన చేయకుండా ప్రభా మా దృష్టి తండ్రి ఏకదృష్టి కలిగి తండ్రి తన ఆత్మతో ప్రార్థించేటువంటి ఆత్మ మూలుగు అతో కలిగేసి ఆత్మ మూలుగు పొంది ప్రభా ఆ రీతిగా తండ్రి ఆత్మలో ప్రార్థించే స్థితి మాకు దయచేసి ప్రార్థన చేస్తాం తండ్రి. యథార్థంలో మేము ఉండాలి ప్రభా. నీతిని కాకుండా నీతి నదిలో ప్రారంభించే స్థితి మాకు దయచేయండి. అయ్యా నమ్మకం కలిగి ఉండే స్థితి దయచేయమని, మరి ముఖ్యంగా పరిశుద్ధత కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని ప్రభా. వినవాక్యం అందరూ ఫలింపు చేయమని ప్రభా. ఇచ్చిన ప్రార్థన మీ పాలన చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధను అడిగి ప్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుల తండ్రి మీ పాదాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు ఘనమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి పెడబడు. ఏది చూచి మీరు మా యందు సంతోషిస్తారో ఈ రోజు మాకు ఇచ్చిన దైవిక సందేశం స్తోత్రాలు. మేము ఆ రీతిలో మేము నీతి న్యాయములు మా చేత కట్టుకుని జీవవాక్యాన్ని చేతపుచ్చుకొని నైనా ఉదయమందు దైవ జ్ఞానమును కలిగి నైనా లేఖనానుసారంగా మేము జీవించే కృప మాకు దయచేయండి. మా ప్రవర్తనలో నీతి ఉండాలి, మా క్రియలో నీతి ఉండాలి, మా బ్రతుకులో నీతి ఉండాలి. అన్నిట్లో న్యాయం నీకు కనిపించాలి. ఏది చంపాలో దాన్ని చంపాలి, ఏది బతికించాలో మా జీవితంలో దాన్ని బతికించుకుంటూ మీకు సంతోషం కలిగించే స్థితిలో మా బతుకులు ఉండడానికి కృప దయచేయండి. దాన్ని నీ కృప కొరకు కనిపెట్టుకునే భాగ్యం మాకిమ్మని నీ పాదాల దగ్గర బతిమలాడి ప్రార్థన చేస్తున్నాం. సరైన పశ్చాత్తాపం ప్రతి పాపం విడుదల కలిగించే జీవితం మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరోసారి కరుణ చూపండి, కనికరించండి. మా జీవితాల్ని నీకు అనుకూలంగా మార్చండి, నీకు ఇష్టకరంగా మార్చండి. మా అందరి జీవితాన్ని బాధ పెడుతున్నాం నాయన. ఏది మా యందు సూచనలు సంతోషపడుతూ ఆ దైవిక సంతోషం మాకు ఇచ్చి మా జీవితాలను ఆశ్రయించమని, ఈ రోజు మా జీవితాలు ఆ రీతిలో మీరు సంతోషించే రీతిలో మా జీవితాలు నిర్మించమని, అలాగే మీకు మహిమ తెచ్చే రీతిలో మా బతుకులు ఆశ్రయించమని, నీ మాటలు మాలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడే. దేవుడు దేవుని చూసి దేవుడు సంతర్కూర్త ఆ రీతిలో దేవుడు తన వాక్యంతో తన క్రియలతో దేవుడు మన దీవించి వర్ధల చేసి ఆయనే మన ఎంతో సంతోషించే కార్యంతో మన దీవించును కాక. ఆమేన్. ఎంతమంది వచ్చారు? 15 మంది ఇచ్చారు. 15 మంది. అవును పాస్టర్. అంటే మాతో కాదు కదా. మీరు మీతోటి కాంతి, ఒలివియా. ఇవన్నీ రాస్తావు అలా కాదు. ఎవరు నీకు మీ పేర్లు ఇచ్చారు? నేను ఇంకా నేను ఎలాగా ఉంటాను. అయితే 10 మంది పాస్టర్ గారు. 10 మంది పాస్టర్ గారు. అది కావాలి. ఎలాగే మేము ఉంటాం అంటే సంఘస్థులు ఇచ్చిన వాడు 10 మంది. అవును పాస్టర్. మరి ఆ జకరే గారి ఆటోలో ఒక 80 గారు ఎంతమంది వస్తారు పాస్టర్? వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ. మరి బ్రదర్స్ అంటే మరి బళ్ళ మీద వచ్చిన వాళ్ళు మరి రాజు బ్రదరు, ఆమోస్ బ్రదరు, మరి స్టీవెన్ గారు, మరి వీళ్ళు మరి ఎవరెవరు వస్తున్నారు అన్నది నాకు తెలియదు పాస్టర్ గారు. మరి అంటే పుట్టుకోసం నేను చెప్తున్నాను పాస్టర్ గారు అండి. వెహికల్స్ కి అయితే 10 మంది ఇచ్చారు పాస్టర్ గారు అండి. 2 వెహికల్స్ అయితే కనీసం మన 3 వెహికల్ అయినా కనీసం వచ్చేసి ఉండరు. అంటే ఎలాగా ఆటో వస్తుంది, ఆటో మీద వస్తారు, వెహికల్ మీద వచ్చిన వెహికల్ మీద వస్తారు. కానీ నేను ఫుడ్ ఆటో వాళ్ళకి అదే డ్రైవర్ వాళ్ళు ఒక 20 మంది వచ్చినా, మనం 30 మంది వచ్చినా, ఒక 50 మంది కూడా 10 మంది ఎక్స్ట్రా వేసుకున్నాం, ఒక 60 మంది మన ఫుడ్ ఆర్డర్ వాళ్ళకి. పాస్టర్ ఆయన అదే ప్రకాష్ గారు ఇప్పుడు రాత్రి మాట్లాడితే ఇప్పుడు చెప్తాను పాస్టర్ అండి. ఇంకా ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు అంటే అక్కడ ఎంతమంది ఫాలో అవుతారు అనేది ఇప్పుడు చెప్తాను. వెహికల్స్ మన వెహికల్ ఆధారపడకూడదు చెప్పండి. అలాగే ముందు చెప్తాను, మొన్న చెప్తాను పాస్టర్ గారు. మా వెహికల్ ఆధారపడకండి. మన ఖాళీ ఉంది కనుక 2-3 కూర్చోబెట్టి తీసుకెళ్ళాం. అంతే. వెహికల్ మన ఖాళీ ఉండదని ఎక్స్పెక్టేషన్ వద్దు. అలా వాళ్ళు ఏదైనా ఆటో కట్టించుకొని చేసుకొని రావాలి తప్ప మనకి అంచేత మనం ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా అది అని ఎప్పుడు మనం చెప్పి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి కనుక్కొని మళ్ళీ చేసి మళ్ళీ అంటే ఇప్పుడు చెప్తాను భాస్కర్ అన్న, చెప్తాను. దాన్ని బట్టి నేను ఆర్డర్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఎంతమంది అక్కడ చూసి అలాగే భాస్కర్ అన్న. అసలు వాళ్ళ వైపు మనం శుభార్తకి వెళ్తున్నాం కనుక
ఆ మాత్రం ఈ మాత్రం మరీ దిక్కుమాల పరిస్థితి కాదండి. 3 సంఘాలు ఉన్నాయంటే మరీ రూపాయలేని పరిస్థితి కాదు. అసలు యాక్చువల్‌గా ఆల్రెడీ మనం కనీసం ఒకసారి భోజనం అరేంజ్ చేయాలి. అంత ఆలోచన వాళ్ళకి లేదు. అంత దైవ దృష్టి యోగ్యమైన మనసు కూడా వాళ్ళకి లేదు. అది నేను బాధపడుతున్నాను. బిగించేస్తారు సేవకులు అంటే కొంతమంది వాళ్ళు బిగించేస్తారు ఉదయం పెట్టడం. అది బాధకరమైన సంగతి. మనం కూడా కాదు. ఇప్పుడు మనం ఇస్తాం, నేను తీసుకెళ్తాను. వాళ్ళు 100 మంది వచ్చినా నేను తీసుకెళ్తాను. కానీ వాడు మనం అక్కడికి వెళ్ళి వాడికి ఉపకారం జరుగుతుంది. అక్కడ ఎవరికైనా పరిచయం అక్కడ వాళ్ళకి ఆత్మలు వస్తాయి. అది వాళ్ళకి ఆ సంఘాలకి ఆ పాస్టర్‌లకి మంచి దైవికమైన కార్యం. బట్ వాళ్ళు ఏకీభవించి అంతమంది వాళ్ళు వస్తారు. మనం ఈసారి మనం ఎలా చేద్దాం వాళ్ళు తెచ్చుకోవడం ఏంటన్న ఆలోచన విధానం వాళ్ళకి రావట్లేదు. ఎవరి గురించి తెస్తారని చూస్తున్నారు వాళ్ళు. అది బాధ సంగతి. సరే పర్వాలేదులేండి. డోంట్ వరీ. మనం మన అవసరం కనుక మనం సువార్త చేయాలని మన ఆలోచన కలిగి ఉన్నాం కనుక మనం చూపిస్తారు కనుక మనం తప్పదు మనం అది మనం చూపిస్తాం కదా మనం చేసేది అన్నట్టు వాళ్ళు కొన్ని మన అవసరం అది మనం సువార్త చేయాలి మనకు అది ఇష్టం కనుక మనం చేద్దాం మంచిది. అంటే నేను చెప్తాను వాళ్ళకైనా ఆలోచన ఎప్పుడు రావాలి. ఇప్పుడు ఉన్నాను ఇప్పుడు వాడిని మా ఇంటికి వచ్చాడు భోజనం పట్టుకుంటాడు కదా. నేను మా ఇంటికి వచ్చాడైనా నేను అతను భోజనం అరేంజ్ చేయాలి. నా ధర్మం అది నా గౌరవం అది. ఆలోచన వాళ్ళకి రావట్లేదు. అవునండి మనం ఏం చేయలేం. సరే అండి చెప్పండి. ఇప్పుడు కనీసం ఎంతమంది వస్తారో కనీసం చెప్తే దైవికంగా దాన్ని బట్టి మనం అరేంజ్ చేద్దాం. ప్రేయర్ పాస్టర్. ఓకే ఓకే ఫెయిలియర్ పాస్టర్. నాయన ప్రైజ్ ప్రైజ్ రావడం పాస్టర్ గారు. ప్రైజ్ రామ్ పాస్టర్ గారు. అమ్మా ప్రైజ్